హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడే కొన్ని తెలుగు వాక్యాలు ఇంగ్లీష్లో ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కావాల్సిన వాళ్ళకి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. మీరు లైక్ చేయడం వల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లాస్ స్టార్ట్ చేయబోయడానికి ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మాట్లాడింది నేనే. ఇట్ వాస్ మీ హూ హ్యాడ్ టాక్డ్. నెంబర్ 2, తిన్నది నేను కాదు. ఇట్ వాస్ నాట్ మీ హూ హ్యాడ్ ఈటెన్. నెంబర్ 3, ఫోన్ చేసింది మీరేనా. వాజ్ ఇట్ యూ హూ హ్యాడ్ కాల్డ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నాకు బుగ్గ సొట్టలు లేవు. నెంబర్ 2, మీకు బుగ్గ సొట్టలు ఇష్టమా. సో ఈ తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కనుక ఫాలో అయినట్లయితే మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. నవ్ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. జనరల్గా కొంతమందికి నవ్వుతున్నప్పుడు లేదా మాట్లాడుతున్నప్పుడు బుగ్గలు సొట్టలు పడుతుంటాయి కదా, చూడడానికి చాలా అందంగా ఉంటాయి కదా. ఈ వీడియోలో వాటి గురించి కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాం. ఆమెకి రెండు వైపులా బుగ్గలు సొట్టలు పడతాయి. షీ హ్యాస్ 2 dimples on both sides of cheek. She has 2 dimples on both sides of cheek. మీ బుగ్గ సొట్టలు ఆకర్షణీయంగా ఉన్నాయి అంటుంటాం కదా. మీ బుగ్గలు సొట్టలు పడుతుంటే చాలా బాగున్నాయి చూడ్డానికి అంటాం కదా. యోర్ డింపుల్స్ ఆర్ అట్రాక్టివ్. ఆమె నవ్వితే బుగ్గలు సొట్టలు పడతాయి. She has dimples when she smiles. She has dimples when she smiles. అదే నువ్వు నవ్వుతుంటే బుగ్గలు సొట్టలు పడుతున్నాయని చెప్పాలనుకుంటే when you are smiling or laughing, you are getting dimples in the cheeks. When you are smiling, you are getting dimples in the cheeks. స్మైల్ అంటే నార్మల్గా చిన్నగా నవ్వడం, లాఫ్ అంటే గట్టిగా బిగ్గరగా నవ్వడం, తెలుసు కదా. అదే నవ్వితే ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయని చెప్పాలనుకుంటే when she laughed, her cheeks were dimpled. When she laughed, her cheeks were dimpled. అదే నవ్వుతుంటే బుగ్గ సొట్టలు చూడడానికి చాలా ముద్దుగా ఉంటాయి అని చెప్పాలనుకుంటే it looks very cute while smiling. It looks very cute while smiling. నాకు బుగ్గ సొట్టలుంటే ఎంత బాగుంటుందో. అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుందా మీకు? నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఐ విష్ ఐ హ్యాడ్ డింపుల్స్. ఐ విష్ ఐ హ్యాడ్ డింపుల్స్. మీకు బుగ్గలు సొట్టలు పడతాయా? డూ యూ హ్యావ్ డింపుల్స్ ఆన్ చీక్స్. డూ యూ హ్యావ్ డింపుల్స్ ఆన్ చీక్స్. సో ఇప్పటి వరకు బుగ్గ సొట్టల గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక చిన్న సెంటెన్స్ మాట్లాడుకుందాం. సో ఏదైనా సీక్రెట్ ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళతో ఇలా అంటూ ఉంటాం కదా, ఎవరికి చెప్పకు, సీక్రెట్గా ఉంచు, లేదా మన ఇద్దరి మధ్యన ఉండనివ్వి అంటూ ఉంటాం కదా. ఈ మాటని ఎన్ని రకాలుగా చెప్పొచ్చో ఇప్పుడు చూద్దాం. ఎవరికి చెప్పకు, సీక్రెట్గా ఉంచు, లేదా మన ఇద్దరి మధ్య ఉండని. కీప్ దిస్ బిట్వీన్ అస్. కీప్ దిస్ బిట్వీన్ అస్. లేదా మమ్స్ ద వర్డ్. మమ్స్ ద వర్డ్ అంటే కీప్ సైలెంట్ లేదా డోంట్ రివీల్ అని, ఎవరికి చెప్పకు అని. హ్యావ్ అండర్ ర్యాప్స్. హ్యావ్ అండర్ ర్యాప్స్. ఇది కూడా సీక్రెట్గా ఉంచు అని. దిస్ ఈజ్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. దిస్ ఈజ్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ మీ. లేదా లెట్స్ కీప్ ఎ లిడ్ ఆన్ దిస్. లెట్స్ కీప్ ఎ లిడ్ ఆన్ దిస్. ఇది కూడా సీక్రెట్గా ఉంచు అని. So guys, this is the class for today. Thanks for watching and see you in the next video.